రంజాన్లో చనిపోతే స్వర్గానికి వెళ్తారా? రంజాన్లో చనిపోతే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారని ఎక్కడ కూడా సహీ హదీస్లో చెప్పబడలేదు. అయితే సహీ బుఖారీ హదీస్ నంబర్ 1899 మరియు సహీ బుఖారీ హదీస్ నంబర్ 3277 ప్రకారం రంజాన్ నెలలో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి. ఈ హదీస్ని బట్టి కొంతమంది ఏమంటారంటే రంజాన్లో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి కాబట్టి రంజాన్లో చనిపోతే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారని అంటారు. అయితే ఇక్కడ గమనించదగినటువంటి విషయం ఏంటంటే ఒకవేళ రంజాన్లో కనుక చనిపోతే స్వర్గానికి వెళ్ళినా ఎవరు వెళ్తారు? ఎవరైతే ఉపవాస స్థితిలో ఉంటారో, ఎవరైతే విశ్వాసంతో జీవితం గడుపుతారో, ఎవరైతే ధర్మంలో చెప్పబడినట్లుగా విధి నిషేధాల గురించి ఖచ్చితంగా తెలుసుకొని దైవ ప్రసన్నత కోసం దైవ విధేయుడుగా జీవితం గడుపుతారో వారు గనక రంజాన్లో చనిపోతే స్వర్గానికి వెళ్తారు. రంజాన్ తర్వాత చనిపోయినా కూడా వారు స్వర్గానికి వెళ్తారు. అలా కాకుండా దైవ అవిధేయులు దుర్మార్గులా ఉండి వారు రంజాన్లో చనిపోయినా రంజాన్ తర్వాత చనిపోయినా స్వర్గానికి వెళ్ళే అవకాశాలు ఉండవు. అయితే మరో హదీస్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఏ విశ్వాసి అయితే జుమా రోజు చనిపోతాడో అతనికి ఆజాబే ఖబర్ ఉండదని చెప్పారు. జామే తిర్మిజీ హదీస్ నంబర్ 1074. ఈ వీడియో చూస్తున్న ప్రతి సోదరుడు మరియు సోదరిమణికి నేను మనవి చేసుకున్నాను, ఈ పవిత్ర మాసం రంజాన్లోని మీరు మీ యొక్క జకాత్, సదఖాత్, డొనేషన్స్ మరియు మీ ఆర్థిక సహాయాన్ని విరాళం రూపంలో మా పీస్ మెసేజ్ ఫౌండేషన్కి చేరవేసి మేము చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి ధర్మ కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి.